హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి కుకింగ్ రెసిపీస్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వాసవిని. ఈరోజు హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ కండెన్స్డ్ మిల్క్ మనం స్వీట్లోకి, ఐస్ క్రీమ్స్లోకి, కేక్లోకి వాడుతూ ఉంటామన్నమాట. ఇది మనం బయట సూపర్ మార్కెట్లో ఉంటుందన్నమాట. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: పాలు, చక్కెర, బేకింగ్ సోడా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా మందమున్న కడాయి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టండి. ఏ కడాయి తీసుకుంటామో ఆ కడాయిలో వాటర్ వేసి బాగా కడగండి. ఫస్ట్గా కడాయి వాటర్ వేసి కడగడం వల్ల మనము పాలు కాగబెట్టేటప్పుడు పాలు అనేవి అడిగంటావన్నమాట. అందుకే కడాయి వాటర్తో క్లీన్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్. హాఫ్ కప్ షుగర్ వేసి బాగా కలపండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్ పెట్టి చక్కెర కరిగించండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ తయారు చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలండి. చక్కెర బాగా కరిగించుకోవాలి. పాలు చిక్కగైనంత వరకు కలుపుతూనే ఉండాలి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేయండి ఫ్రెండ్స్. బేకింగ్ సోడా వేసేటప్పుడు పైకి పొంగుతుందనమాట. మీరు కలుపుతూ ఉంటే అది లోపలికి పోతుందనమాట. బేకింగ్ సోడా వేసినాక ఒక 10 నిమిషాలు మనము కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఆ పాలు అనేవి చిక్కదనం వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. మనకి హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనకి పాలు అనేవి తగ్గే కొద్దీ చిక్కదనం వస్తుందన్నమాట. కలర్ చేంజ్ అవుతుందన్నమాట. మనకి ముట్టుకుంటే కొద్దిగా బంగ అలా అనిపించినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. అప్పుడు మనకి కండెన్స్డ్ మిల్క్ రెడీ అనమాట. ఎందుకంటే మనకి చల్లగైనగా గట్టిగా అవుతుందన్నమాట. మనకి ఈ విధంగా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి కండెన్స్డ్ మిల్క్ రెడీ అనమాట. ఈ కండెన్స్డ్ మిల్క్ ఒక బౌల్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. ఇది పూర్తిగా చల్లగైనాక మనము ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ దాకా మనము స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కండెన్స్డ్ మిల్క్ ఉపయోగించి ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.